హలో, ఎస్ నట్టి కుమార్ గారు, మీరేం చెప్తారు? అంటే జనరల్ గా ఆర్టిస్టులు అనేది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు స్టూడెంట్స్ కి గానీ. సో ఈ విషయంలో మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానమ్మా, ఫస్ట్ మన సమాజంలో మనం ఇలాంటి ఏదైతే చట్ట వ్యతిరేక పనులు ఉంటాయో, రేపు సమాజాన్ని మనం మత్తులో పీడించే ఇలాంటి గంజాయి అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, రేవు పార్టీలు అవ్వచ్చు, మందులు అవ్వచ్చు, ఇవన్నీ కొత్త రకంగా డబ్బున్న ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఒక రేవు పార్టీ అని, ఒక బర్త్డే అని, ఒక ఈవెంట్లు అని తీసుకొచ్చి కొంతమంది ఆర్టిస్టులు బుక్ చేసుకుంటున్నారు. అలాగే ఏంటంటే కొంతమంది ప్రోగ్రామ్స్ కానీ బుక్ చేస్తున్నారు, అలాగే కేసులలో బుక్ చేస్తున్నారు, అలా బుక్ చేస్తున్నారు. ఈమె అలాగెళ్ళిందా, లేకపోతే మామూలుగా ఈమె ఈవెంట్ ఆర్గనైజ్ చేసిందా, లేకపోతే మొత్తం టోటల్ గా ఏది చేసినా తప్పే కదా. డ్రగ్స్ అనేది ప్రతి దాంట్లోనే ఉంటుంది. అక్కడ ఎలాగంటే కేక్ లో డ్రగ్స్ ఉంటాయి, సిగరెట్ లో డ్రగ్స్ ఉంటాయి, అక్కడ మందులో డ్రగ్స్ ఉంటాయి, మొత్తం టోటల్ బఫీలో డ్రగ్స్ ఉంటాయి. అక్కడ మొత్తం టోటల్ గా ఒక డ్రగ్స్ కి అడిక్ట్ చేసేది కొంతమంది ఏంటంటే గ్రూప్ పెట్టుకొని, ఆ గ్రూప్ లో కొంతమంది కొత్త వాళ్ళు తీసుకొచ్చి ఫస్ట్ అలవాటు చేసి దాన్ని మొత్తం టోటల్ బానిస్ చేస్తారు. వాళ్ళు దానికి ఆడపిల్లలను అయితే లోపరుచుకుంటారు, ఇక మగవాళ్ళు అయితే దాంట్లో ఎంట్రీ ఫీజుతో కొన్ని లక్షలు లాగుతారు. అంటే ఇది మన సమాజానికి మనం ఏం చెప్పబోతున్నాం. సినిమా ఇప్పుడు కర్ణాటక పోలీసులు ఒక హేమ గారిని అంటలేదు, అక్కడ సినిమా తెలుగు ఇండస్ట్రీ అని అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ అంటే మనకి ఎంత అవమానంగా ఉంది. కర్ణాటక పోలీసులు మరి అంత సీరియస్ గా తీసుకొని మమ్మల్ని అంటూ ఉంటే, మీరు చేసింది ఇది మన తప్ప కాదా? అమ్మగారు వచ్చి నేను వెళ్ళలేదు అంటున్నారు, కానీ అక్కడ ఆమె చెప్పిన దాంట్లో నేను చిల్ అవుతున్నా, ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆమె వాళ్ళు కూడా ఫామ్ హౌస్ నుంచి ఒక ఫోటో వదిలారు, మళ్ళా కృష్ణవేణి అని పేరుతో వదిలారు. నిన్న ఫ్లైట్ టికెట్ తో సైతం ఎన్ని గంటలకు వెళ్ళారో చెప్పారు. ఆల్రెడీ పాజిటివ్ అంటారు. అంటే నేనేమంటానంటే, వెళ్ళడం తప్పు కాదు, మీరు తప్పు చేశారా లేదా, మీరు ఆల్రెడీ ఇక్కడ మొత్తం టోటల్ గా మీరు ఈ రేవు పార్టీలో డ్రగ్స్ అనేది మీరు తీసుకున్నారా లేదా అనేది అది మీ సొంత విషయాలు. ఇక్కడ మీ ప్రజలకి మామూలుగా రేపు మన సినిమా ఇండస్ట్రీ నుంచి మనం ఏం సమాధానం చెప్తున్నాం అంటే, మనం ఎంత చులకన అయిపోతున్నాం. మీరు ఒక దీంట్లో కౌన్సిల్ మీరు మహాశాసనలో ఉంటూ, మహాశాసనలో ఒక పోస్ట్ పెడుతూ, ఆ పోస్ట్ లో మీరు ఒక బాధ్యతగా 10 మందికి మీరు సమాధానం చెప్పే మీరే ఈ రోజు అంటే మరి లేరు అనుకోండి. మీరు ప్రతిదానికి కూడా చిన్నదానికి పెద్దదానికి నేను టీవీలో వస్తూ ప్రతిదానికి మంచి జరగాలి, ఇది తప్పు అని చెప్పిన మీరు మరి తప్పు చేస్తే ఏమనాలి? మరి ఇంతకు ముందు గోవాలో ఆయన వ్యక్తిగతం, సురేష్ కొండేటి గారి వ్యక్తిగతం, ఆయన చిన్న తప్పు చేశారు. ఎందుకంటే అందరు ఇక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి రూముల్లో ఆగిపోయారు, రెంట్లు కట్టలేదని చెప్పి అక్కడ మినిస్టర్ మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి మన తెలుగు ఇండస్ట్రీ పరువు కర్ణాటక మన గోవాలో తీస్తారని చెప్పి ఆయన అందరూ రిమూవ్ చేశారు, ఇంక్లూడింగ్ మహాశోషన్ నుంచి కూడా రిమూవ్ చేశారు. మరి ఇప్పుడు కర్ణాటక పోలీసులు, కర్ణాటక గవర్నమెంట్ దగ్గర తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చి మొత్తం టోటల్ గా మొత్తం అన్ని సోషల్ మీడియాలో కూడా వదలకొట్టి ఉన్న పరువు అంతా పోయింది కదా. మరి మన వీళ్ళని ఏం చేస్తారు మా అసోసియేషన్? నేను విష్ణు గారిని కానీ, శివబాలాజీ గారిని కానీ, నరేష్ గారిని కానీ, నేను ప్రకాష్ రాజ్ గారిని కానీ, శ్రీకాంత్ గారిని కానీ, రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ, నేను గౌరవ అధ్యక్షుడు మురళీమోహన్ గారిని అడుగుతున్నా, ఇలాంటిది మనం ఎంకరేజ్ చేద్దామా? లేకపోతే ఇలాంటివన్నీ మనం ఇక్కడే మనం అరికట్టి వాళ్ళని రిమూవ్ చేద్దామా? నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత విష్ణు గారి మీద ఉంది. ఒకవేళ ఆమె తప్పు చేయలేదు అంటుంది కదా, ఎస్ ఐఎమ్ రెడీ. ఆమె తప్పు చేయలేదు అనుకుంటే ఐఎమ్ సపోర్టెడ్. ఆమె కంప్లైంట్ పెట్టమని మా అసోసియేషన్ నుంచి ఇమీడియట్ మీరు ఛాంబర్ పంపించండి. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఇమీడియట్ సౌత్ ఇండియన్ ఛాంబర్ పంపిస్తాం. కర్ణాటక ఛాంబర్ తీసుకొచ్చి సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్లీ కర్ణాటక పోలీసులు మా తెలుగు అసోసియేషన్ మీద, మా తెలుగు ఆర్టిస్టుల మీద ఎందుకు అబాండాలు వేశారు, ఎందుకు ఇంత అన్యాయంగా చేశారు, ఆ అమ్మాయిని ఎందుకు రోడ్డు మీదకి లాగారు, మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు లాగారు, డిప్రమేషన్ ఫైల్ చేద్దాం, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుందాం. లేక తప్పు చేస్తే ఆమె తీసుకోవాలి యాక్షన్. ఒకవేళ తప్పు చేయకపోతే ఆమెకు సపోర్ట్ కాబట్టి మనం ఆమె మీద యాక్షన్ తీసుకోవాలా? నిజంగా తప్పు చేయకపోతే ఈ పాటికే డిఫర్మేషన్ వేసినాం, ఈ పాటికే ఆల్రెడీ నోటీస్ పంపించినాం. ఎందుకంటే ఇంకొక ఆమె ఎవరో శ్యామలా గారు అన్నారు, నేను వెళ్ళలేదు, నేను డిఫర్మేషన్ వేస్తున్నాను, నన్ను అన్యాయంగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను అవార్డుగా లాగారు.